ఒక్కరోజు గంటల్లో అయితే 24 గంటలు. ఆ 24 గంటలు ఎంత విలువైనవి టాలీవుడ్కు అక్షరాలా నేర్పాయి. ముఖ్యంగా చిరంజీవి బాలయ్య బాక్సాఫీస్ వారిలో ఈ ఒక్కరోజే భారీ డిఫరెన్స్ ని చూపించిందంటున్నారు ట్రేడ్ పండితులు. జనవరి 11న విడుదలయ్యింది మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150. సరిగ్గా ఒక్కరోజు గ్యాప్లో అంటే జనవరి 12న బాక్సాఫీస్ దగ్గరికి వచ్చింది బాలయ్య చిత్రం. ఈ 24 గంటల్లోనే బాలయ్య మూవీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు ఎనలిస్టులు. దీంతో చిరంజీవి సినిమా ఊహించని రీతిలో పెద్ద ఎత్తున రిలీజ్ అయ్యిందని, అందుకే భారీ ఓపెనింగ్స్ వచ్చాయని చెప్తున్నారు. అదే రోజు బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం కూడా విడుదలై ఉంటే ఖైదీ నెంబర్ 150 మూవీ కలెక్షన్లు డ్రాప్ అయ్యేవని అంటున్నారు. ఇక్కడే చిరంజీవి సినిమాకి ఊహించని ఎడ్జ్ వచ్చిందని చెప్తున్నారు. అలా కాకుండా బాలయ్య సినిమా ఒక్కరోజు అడ్వాన్స్గా వచ్చి ఉంటే సీన్ రివర్స్లో ఉండేదని, చారిత్రక మూవీ కావడంతో శాతకర్ణికి అడ్వాంటేజ్ ఉండేదని, చిరంజీవి మూవీ ముందు రిలీజ్ కావడంతో అది మెగాస్టార్ మూవీకి ప్లస్ అయిందని అంటున్నారు. విడుదలైన దగ్గర నుంచి ఓవర్సీస్లో బాలయ్య సినిమాకే అడ్వాంటేజ్ ఉందని గుర్తు చేస్తున్నారు. అందుకే ఈ పరిస్థితి ఊహించే తమ అభిమాన హీరో సినిమాని చిరంజీవి మూవీతో పోటీగా రిలీజ్ చేయాలని నందమూరి ఫ్యాన్స్ డిమాండ్ చేశారని చెప్తున్నారు. మొత్తం మీద ఆ ఒక్క 24 గంటలే బాలయ్య కొంప ముంచాయనే చర్చ మొదలైంది. మరి ఇది కాంట్రవర్సీగా మారుతుందా అనేది చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.